నమస్కారం. నేను మీ రవి సిద్ధార్థ. ఆధునిక భారతదేశంలో మహాత్మా గాంధీని ఈ దేశ ప్రజలు మహాత్ముడిగా పిలువబడుతున్నారు. అయితే చీకటి కోణంలో ఉండిపోయినటువంటి మరో మహనీయుడు మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాత్మా జ్యోతిబా పూలే మహారాష్ట్ర పూనా ప్రాంతంలో 1827 గోవిందరావు పూలే జమునాబాయి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. మాలీ కులానికి చెందినటువంటి గోవిందరావు పూలే అక్కడ ఉన్నటువంటి తన తాత ముత్తాతల వారసత్వంగా ఆ సంస్థానాలకి పూల వ్యాపారంగా జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆనాటి పేష్వా సామ్రాజ్యం వాళ్ళకి 5 ఎకరాల ల్యాండ్ను కూడా ఇచ్చి పూలని రాజ్య సంస్థానాలకి పంపించే విధంగా ఆ కొనసాగింపు జరిగింది 3 తరాలుగా. అందులో భాగంగా పేష్వాల పాలన అంతమై తర్వాత ఉన్నటువంటి మరాఠాల సంస్థానంలో ఆ ప్రాంతం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం అనేకటువంటి కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చి గోవిందరావు పూలే పూలు వ్యాపారాన్ని తో పాటు కూరగాయల వ్యాపారాన్ని కూడా చేయడం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా పూల వ్యాపారం తీసుకున్నటువంటి ఆ కుటుంబం క్రమక్రమంగా మాలీ అనేటువంటి కులంగా అక్కడ నిర్ణయించబడింది. అందులో భాగంగానే భారతదేశ యొక్క ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలేని బీసీ కులంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పరిగణించడం జరిగింది. అందుకని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి బీసీ బాలుల గురుకుల పాఠశాలకు బాలికల గురుకుల పాఠశాలకు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాలుగా నామకరణం చేసి ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విధంగా మహాత్ములయ్యారు? మహాత్మా గాంధీ ఈ దేశంలో ప్రభుత్వం బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశానికి స్వాతంత్రాన్ని రప్పించడం కోసం మహాత్ములైతే మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విధంగా ఈ దేశానికి మహాత్ములయ్యారు? చాలామంది అనుకున్నట్టుగా స్వాతంత్రాన్ని తీసుకురావడంతో పాటు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా సామాజిక అసమానతకు గురి కాబడినటువంటి మెజారిటీ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పూర్తి తనకున్నటువంటి మేధస్సును అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలేకు బల్వాలాల్, సదాశివ అనేటువంటి గొప్ప మిత్రులు దొరకడం కూడా ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి ఒక చక్కని నాంది అయ్యారు. ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో భాగంగా భారతదేశంలో ఒక చదువు కేవలం ఒక కమ్యూనిటీకి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి నేపథ్యంలో స్కాటిష్ మిషనరీ స్కూల్స్, అలాగే బ్రిటిష్కి సంబంధించినటువంటి మిషనరీ స్కూల్స్, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని మిషనరీ స్కూల్స్ భారతదేశంలో రావడం, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలకు కూడా చదువుకున్నటువంటి అవకాశాలు మిషనరీ స్కూల్స్ ద్వారా రావడం అనేది మహాత్మా జ్యోతిరావు పూలేకు ఒక చదువుకోవాలన్నటువంటి ఆకాంక్షకి ఒక వేదిక అయింది. అందులో భాగంగానే 1841 వరకు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక స్కాటిష్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థని, ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని తనకున్నటువంటి మిత్రుల సహకారంతోనూ తను చదువుకున్నటువంటి విద్య సహాయంతో ఈ సామాజిక పరిస్థితుల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలేకు తన 13వ ఏటనే సావిత్రిబాయి పూలేతో వివాహం చేయడం జరిగింది. ఆనాటి సామాజిక వ్యవస్థలో వివాహ వయసుకి సరైనటువంటి నిర్ధారితమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి సావిత్రిబాయి పూలేతో 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి వివాహం జరిగింది. స్కాటిష్ మిషనరీ స్కూల్లో చదువుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి అక్కడ ఉన్నటువంటి చైతన్యపూరితమైనటువంటి స్నేహితులు దొరకడము, ఆనాటి సామాజిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన కలిగినటువంటి జ్యోతిరావు పూలే సరైనటువంటి చదువుతో పాటు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు, కత్తిసాములు నేర్చుకున్నారు, శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం కోసం కసరత్తు చేసి ఉన్నారు. ఒక సామాజిక నేపథ్యం కలిగినటువంటి విద్యార్థిగా, యువకుడిగా ఆ సమాజంలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ అందరిలో ఒక తల్లో నాయకుడిగా మనిషిగా జ్యోతిరావు పూలే కొనసాగుతున్న క్రమంలో 1847లో జార్జ్ వాషింగ్టన్ అమెరికా స్వాతంత్ర ఫలాలను పొందించడానికి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకొని భారతదేశంలో కూడా ప్రజలందరి మధ్య స్వేచ్ఛను కావాలని, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి దేశానికి స్వేచ్ఛ కలిగినటువంటి భారత సమాజం కావాలని సంకల్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ సందర్భంలోనే ఆయన జీవితంలో
ఒక ఘనమైనటువంటి సంఘటన జరిగింది 1848లో. తన బ్రాహ్మణ స్నేహితుడు పెండ్లికి ఆయన ఊరేగింపులో పాల్గొనగా, నువ్వు బ్రాహ్మణుడు ఊరేగింపులో పాల్గొనడానికి నువ్వు అర్హుడు కాదని ఆయన్ని పెళ్లి ఊరేగింపు నుంచి నెట్టివేసినటువంటి సంఘటన. పెళ్లి ఊరేగింపులో అవమానానికి గురి కాబట్టినటువంటి జ్యోతిరావు పూలే ఊరు చివరికి వెళ్ళి, ఏంటి నేను విద్యావంతులను, చక్కనటువంటి దుస్తులు ధరించాను, చక్కనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాను, నేను ఈ పెళ్లి ఊరేగింపులో పాల్గొనడం అనేది నా జన్మతః నా మాతృదేశంలో నేను చేసినటువంటి పాపం ఏంటని విదచెందుతున్న క్రమంలో అక్కడ ఇంకా ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి జాతుల యొక్క ప్రజలు అలా వెళ్తూ వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు లేక మొలక కమ్మ కట్టుకున్న జనం గుంపు చూసి, తనను చూసి నవ్వుతూ ఉన్నటువంటి గుంపుని చూసి ఆశ్చర్యపోయాడు మహాత్మా జ్యోతిరావు పూలే. నేను ఇంత మంచి వస్త్రధారణ కలిగి ఉన్నాను, ఇంత విద్యాభ్యాసం కలిగి ఉన్నాను, పెళ్లి ఊరేగింపులో నన్ను ఇలా గెంటినందుకే నేను ఇంత అవమానంతో పడుతుంటే వీళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారు, కనీసం వీళ్ళు ఎంత బానిసత్వాన్ని అనుభవిస్తున్నారో ఆ బానిసత్వాన్ని గ్రహించే స్థితిలో కూడా లేరు, వీళ్ళు భారతీయులే, ఏ దేశం నుంచి వచ్చినటువంటి విదేశీయులు కాదు కదా, కాబట్టి ఏంటి దీనికి గల కారణమని జ్యోతిరావు పూలే తన అధ్యయనం చేయడం జరిగాడు. అందులో భాగంగానే జ్యోతిరావు పూలే చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కనుగొన్నారు. Without education, mind is lost. Without mind, morality is lost. Without morality, mobility is lost. Without mobility, economy is lost. Without economy, the people ignored, and this leads to their ignorance అని మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పి 1848లో మొట్టమొదటిసారిగా ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆధునిక భారతదేశంలో పూనా ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, ఈ సందర్భంగా మేము చెప్పేటటువంటి సంఘటన, తన మీద వ్యక్తిగతంగా వచ్చినటువంటి దాడిని మహాత్మా జ్యోతిరావు పూలే తన మీద జరిగినటువంటి దాడిగా భావించకుండా ఇది సమాజపరంగా ఉన్నటువంటి దాడిగా ఆయన భావించి దానిని ఎదుర్కోవడం కోసం విద్యను ఆయుధంగా తీసుకున్నారు. 1848లో ఒక పాఠశాలను పెట్టడం జరిగింది. పాఠశాల పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేక మత ఛాందస్సలవాదుల నుంచి ఆయన తీరనటువంటి అవమానాలను ఎదుర్కోవడం జరిగింది. నువ్వు చదువుకున్నావు సరిపోయింది, ప్రజలందరూ చదువుకోవడానికి అర్హత లేదు, చదువుకోకూడదు, చదువు కొందరికి మాత్రమే, అందరికీ కాదని ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికి కూడా తనకున్నటువంటి మిత్రుల సహాయంతో, అక్కడ ఉన్నటువంటి సామాజిక విప్లవకారుల సహాయంతో అనేక స్కూల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఈ సమాజాన్ని ఇంకా విద్యతో ఈ చైతన్య దీప్తిని వెలిగించాలని మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి గొప్ప సంఘటన, తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు తనే స్వయంగా విద్యను నేర్పి 1851లో మొట్టమొదటి బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలకు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయునిగా పంపించడం జరిగింది. క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే ఆ పాఠశాలకు చదువు చెప్పడానికి వెళ్తుంటే రోడ్డు మీద ఛాందసవాదుల నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంది. పేడలు విసిరారు, రాళ్ళు విసిరారు, నిందలు చీవాట్లు విసిరారు. కానీ ఎక్కడ ఆగిపోకుండా సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. 1853 సంవత్సరంలో ఎన్ని చెప్పినా సరే ఈయన చదువు చెప్పడం ఆపట్లేదని అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఆయన మీద ఇద్దరిని పంపించి హత్యా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎవరైతే హత్య చేయడానికి వెళ్ళారో ఆ పిడుగుపాటు వచ్చినటువంటి పిడుగును చూసి జ్యోతిబా పూలే లెగిస్తారు. పక్కనటువంటి సావిత్రిబాయి పూలే కూడా లెగిసి చూస్తారు. ఏమయ్యా మీరు నన్ను ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని చంపితే మాకు 1000 రూపాయలు ఇస్తానన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో నన్ను చంపితే మీకు 1000 రూపాయలు వస్తుందని కానీ మీరు అనుకుంటే చంపండి, కానీ నన్ను ఎందుకు పంపించారు, నేను చేసినటువంటి పొరపాటు ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ ప్రజలకు విద్యను ఇవ్వాలనుకుంటున్నాను, విద్యను చదువు చెప్పాలనుకుంటున్నాను, పాఠశాలలు పెడుతున్నాను, చదువు చెప్పడము పాఠశాలలు పెట్టడం నేను చేసిన తప్ప మీరే గ్రహించండి, నేనైనా ఏ పిల్లలకి చదువు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగిన పిమ్మట వాళ్ళు కూడా జ్ఞానోదయమై ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే 1891లో పరిండియాను చెందినంత వరకు ఆ ఇద్దరే పర్సనల్ సెక్యూరిటీ గార్డులుగా ఆయనకి ఉండడం జరిగింది. అది మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటన. అంతేకాకుండా ఆనాటి సామాజిక వ్యవస్థలో
బ్రాహ్మణ లేదా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి పిల్లలకు బాల్యంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. బాల్య వివాహాలు సర్వసాధారణం అయిపోయేవి. వాళ్ళు యుక్త వయసుకు వచ్చినట్టుగా భర్తలు చనిపోయేవారు. భర్త చనిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బిడ్డకు గుండు గీసి తెల్లని వస్త్రాలు ధరించి ఇళ్ళలకు మాత్రమే పరిమితం చేసేసేవారు. వితంతు పునర్వివాహాలు ఉండేవి కాదు. వితంతు పునర్వివాహాలు ఉండకుండా ఇళ్లలోనే సొంత కుటుంబాలతో అత్యాచారాలకు గురి కాబట్టినటువంటి దుర్మార్గమైన సంఘటనలు ఆనాట ఆడపిల్లలు బయలుతుంటారు. వాళ్ళ కోసం పూలే దంపతులు అలాంటి ఆడపిల్లల కోసం మీరు ఎటువంటి వాళ్ళు ఆ బిడ్డను చంపడం కోసం లేకపోతే వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం అటువంటి పరిస్థితులు ఉండేవి. వాళ్ళ కోసం ఒక ప్రత్యేక శరణాలయాన్ని ఏర్పాటు చేశారు పూలే దంపతులు. అలాంటి తల్లులు ఎవరైనా ఉంటే ఆ శరణాలయం దగ్గరకు వచ్చి ఎవరికి తెలియకుండా అక్కడే బిడ్డను కానీ మీరు వెళ్ళిపోండి, మీరు అంతేగాని మీ ప్రాణాలు తీసుకోకండి ఏదో ఒక కులం కోసం ఆలోచించుకుంటా ప్రజలందరి మధ్య స్వేచ్ఛను తీసుకురావడం కోసం, సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. అలాగా అక్కడ పుట్టినటువంటి ఒక బిడ్డని యశ్వంతరావునే పూలే దంపతులు పెంచుకొని ఆ తర్వాత డాక్టర్ని చేశారు. వాళ్ళకి బిడ్డలు లేరు, పూలే దంపతులకు బిడ్డలు లేరు. ఆ పెంచుకున్నటువంటి బిడ్డ యశ్వంతరావు ఒక బ్రాహ్మణ వితంతువు పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డను పెంచి పెద్దది చేసుకుంటూ వచ్చారు. అలాగే ఆ రోజుల్లో వచ్చినటువంటి కరువు కాటకాలకి వాళ్ళు అనేక శరణాలయాలు పెట్టారు. కరువుతో ఆకలితో ఉన్నటువంటి పిల్లలకి ప్రజలకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అందించడం కూడా పూలే దంపతులు చేస్తూ వచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికి కూడా పూణే ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో అనేక పాఠశాలలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. 1818లో సౌత్ బరో కమిషన్ వచ్చినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే సౌత్ బరో కమిషన్కి తన నివేదికను అందించారు. ఇక్కడ ఉన్నటువంటి కర్ణాలు, మున్సిబులు రైతుల్ని చాలా దుర్మార్గంగా శిస్తుల రూపంలో, పన్నుల రూపంలో వాళ్ళని నరకయాతన అనుభవిస్తున్నారని, పంట ఎంత నష్టం వచ్చినా సరే వాళ్ళని పీల్చి పిప్పు చేస్తున్నారని మహాత్మా జ్యోతిరావు పూలే సౌత్ బరో కమిషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే చేజ్జికాని చర్నాకాల, గులాంగిరి అనేటువంటి పుస్తకాలు రాసి ఇక్కడున్నటువంటి మత ఛాందస్సుల వల్ల, కుల ఛాందస్సుల వల్ల మెజారిటీ ప్రజలు ఎంత నష్టపోతున్నారనేటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే 1827లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి సమాజ ఉద్ధరణ కోసం బ్రహ్మ సమాజం ఉంది, లేదు అనేక సమాజాలు, ఆర్య సమాజం ఉంది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే సత్య శోధక సమాజాన్ని, సత్యాన్ని వెతికి పట్టుకోవడం కోసం, మెజారిటీ ప్రజలకు విద్యను అందించడం కోసం, మెజారిటీ ప్రజలకు హక్కులు కల్పించడం కోసం సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని అమెరికాలో ఉన్నటువంటి నల్ల బానిసల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి జార్జ్ వాషింగ్టన్కి ఆ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో మతం పేరు మీద, వర్ణ వ్యవస్థ పేరు మీద మెజారిటీ ప్రజలు హక్కులకు దూరంగా ఉన్నారని, వాళ్ళందరూ ఐక్యం కావాలని, ఈ ఐక్యం అనేటువంటి కోణం చదువును ఆధారంగా తీసుకొని మాత్రమే సమాజంలో వెలుగులోకి రావాలని వారి జీవితం మొత్తం అనేక పాఠశాలను ఏర్పాటు చేసి, విద్యని ఆయుధంగా చేసి, అక్షరాన్ని ఆయుధంగా చేసి, ఆంగ్లం తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలని, ఇంగ్లీష్ విద్యతో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి వస్తుందని పూలే దంపతులు చెప్పడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. రాజారాం, ఈ దేశంలో సామాజిక విప్లవకారులు అంటే రాజా రామ్మోహన్ రాయ్, లేదు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి చెప్తారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ల కంటే మహాత్మా జ్యోతిరావు పూలే 1848 నుంచి 1890 వరకు తన బతికున్న ఉద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఆలోచించారు. సామాజిక విద్య పట్ల, సామాజిక అభివృద్ధుల పట్ల తన జీవితాన్ని మొత్తం కొనసాగించారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఆధునికంగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి, వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి మహిళల కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చి ఆ ఆధిపత్య వర్గాలు ఆధునికత వైపు ప్రయాణం చేయడం కోసం మొదలుపెట్టారు.
రాజా రామ్మోహన్ రాయ్ అందరినీ ఇంగ్లీష్ చదువుకోమని చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో ఉన్నటువంటి సతీసాగమనానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని కొనసాగించారు. అంటే భర్తతో పాటు భార్యను కూడా బతికుండగానే చితి మీద వేసి చంపేయడాన్ని దుర్మార్గమని, అటు సైడ్ నుంచి ఆధునిక విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని రాజా రామ్మోహన్ రాయ్ ఆ సమాజం వైపు పనిచేసుకుంటూ వచ్చారు. వారి సేవలు గొప్పవే, కానీ ఆ సేవల కంటే మహాత్మా జ్యోతిరావు పూలే అట్టడుగునున్నటువంటి వర్గాలు, సమాజంలో అట్టడుగున్నటువంటి శూద్ర అతిశూద్రులు లేదు మెజారిటీ ప్రజలు సగభాగంగా ఉన్న మహిళల కోసం తన జీవితాలను అర్పించారు. దురదృష్టవశాత్తు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మిగిలినటువంటి సామాజిక ఉద్యమకారుల గురించి వచ్చినంతగా రచనలు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి లోకల్ లాంగ్వేజెస్లో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక తెలుగులో కూడా రావడానికి, లేకపోతే తమిళ్లో రావడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడిప్పుడే వారి గురించి చరిత్ర ముఖ్యంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆనాటి సమాజం, బ్రిటిష్ సమాజం, పౌర సమాజం మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి కృషిని అభినందించి ఆయనకి దుస్సాలువతో 300 రూపాయలు క్యాష్, అలాగే దుస్సాలువతో పౌర సత్కారం జరిగి ఆనాడు ప్రజలందరి మధ్య ఈయన మహాత్ముడు, ఆయన పూలే దంపతులు కనీసం ఈ సమాజ ఉద్ధరణ కోసం బిడ్డలను కూడా వద్దనుకున్నారు. ఆ బ్రాహ్మణ వితంతుకు పుట్టినటువంటి యశ్వంతరావు పూలేనే దత్తత తీసుకొని ఆయన్నే గొప్పగా చదివించి డాక్టర్ని చేయడం జరిగింది. అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, వితంతువుల గురించి కానీ, లేకపోతే శిశువు హత్యలు బుడ్డి లోపల ఉంటే ఆ శిశువుని చంపేసేవారు, భ్రూణహత్య, అలాంటి వాటికి శరణాలయాలు ఏర్పాటు చేసి ఆ సామాజిక ఉద్ధరణ నేపథ్యంలో 1827, 1848, 50లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇప్పుడు ఈనాడు చిన్నది కనిపించవచ్చు. ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక ఆయన్ని చనిపోయాడని బయలు గ్రౌండ్కి తీసుకెళ్తేనే గొప్ప సేవా కార్యక్రమంగా మనం భావిస్తున్నాం 2022 సంవత్సరంలో. మరి 1848, 50లో ఇలాంటి విశాలమైనటువంటి హృదయంతో దేశ ప్రజలందరి మధ్య ఒక సమానత్వం రావాలని, పీడనకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజలందరితో మహాత్ముడిగా కొనసాగించబడ్డారు. ఇందులో మహాత్మా జ్యోతిరావు పూలే తన ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి 1890లో పరినిర్యాణం చెందినంత వరకు ఎన్నో అవమానాలు పొందారు. మాలీ కమ్యూనిటీలో ఉన్నటువంటి కమ్యూనిటీ కులంలో పుట్టినట్టు మహారాష్ట్ర మాలీ కులంలో పుట్టినప్పటికి కూడా కింద ఉన్నటువంటి నిమ్న జాతీయులకి తన ఇంటిలో బావిలో నీళ్ళు ఇస్తున్నారని, వాళ్ళకి చదువు చెప్తున్నారని తోటి కులస్తులు కూడా కుల బహిష్కరణ చేశారు. అయినప్పటికీ కూడా భయపడలేదు. తండ్రిని భయపెట్టారు. నువ్వు వాళ్ళందరి కోసం కృషి చేస్తున్నావు అని అంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నీ వల్ల మేము ఇబ్బందుల పాలు పడుతున్నామంటే భార్యని తీసుకొని బయటకు వచ్చేసారు. తన ఇంట్లో ఉన్నటువంటి బావి నుంచే అక్కడ ఉన్నటువంటి అస్పృశ్య కులాలకి నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు, వాళ్ళకి చదువు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి ఎంతోమంది అస్పృశ్య కులాల నుంచి వచ్చినటువంటి మహిళలు ప్రసిద్ధిగాంచిన రచయితలు అయ్యారు ఈ దేశంలో. అలా పూలే యొక్క సేవలను గుర్తించినటువంటి డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయే నాటికి డాక్టర్ అంబేద్కర్ ఇంకా పుట్టలేదు, కానీ సామాజిక నేపథ్యంలో సామాజిక గురువుగా డాక్టర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేని నా సామాజిక గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పడం జరిగింది. అంత గణనీయమైనటువంటి సేవలు చేసినటువంటి ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజలందరి చేత మహాత్ముడిగా కొనసాగించబడ్డారు. మన బిడ్డలకు, మన పిల్లలకు, మన స్నేహితులకు వారికి సేవల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్షరము, విద్య, చదువు ఈ దేశం యొక్క పరిపూర్ణతకు అవే ఆయుధాలని మొట్టమొదటి గ్రహించినటువంటి ఆధునిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక సామాజిక పరంగా అన్ని ఇళ్లలో దివ్య వెలగాలి, విద్య అనే జ్యోతి వెలగాలని పరితపించిన వారు మహాత్మా జ్యోతిరావు పూలే. 1890లో చనిపోకముందు ఆయనకి కుడి చెయ్యి కుడికాలు పక్షవాతం వచ్చి పని చేయకపోతే ఎడం చేతితో ఆయన రైటింగ్ నేర్చుకొని సార్వజనిత సత్యధమ్మ అనేటువంటి పెద్ద గ్రంథాన్ని రాశారు. దాంట్లో దేవుడి గురించి, హేతువాదం గురించి, ఒక సామాజిక అభివృద్ధి గురించి ఒక అద్భుతమైనటువంటి రచనలు రాసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి నిజమైనటువంటి వరుస క్రమంలో మహాత్మా గాంధీ కంటే వరుస క్రమంలో ముందున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మన సమాజానికి మరింత తెలియాలని తెలియజేద్దామని తెలియజేసుకుంటూ మీ రవిసిద్ధార్థ. నమస్కారం.